అందరు రండి 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 రండి. ఏంటి ఏమైంది? మన యంగ్ జంట మళ్ళీ ఉన్ను కాంతమణి ఇద్దరు కలిసి లేచిపోయారు. వావ్ వాట్ ఏ గుడ్ న్యూస్. నువ్వు ఉన్నావెందుకు? గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. వెరీ బ్యాడ్ మార్నింగ్ సార్. వై? మీరు అలా జాగింగ్కి వెళ్ళగానే మన మళ్ళీ ఉన్ను కాంతమణి ఇద్దరు కలిసి జంప్. కావాలంటే ఉత్తరం చూడండి, మ్యాటర్ మొత్తం లీక్ అయిపోతుంది. కాంత, ఎంత ద్రోహం చేశావు కాంత. ఈ వయసులో నన్ను ఒంటరి వాణ్ణి చేసి నీ సుఖం నువ్వు చూసుకున్నావా? నో. అయినా ఈ విషయం ఆ మేజర్ గారికి తెలిస్తే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాడా? డోంట్ వరీ నీది నాది ఒకటే చేస్తాను. ఆ మల్లిగాడు ఎక్కడున్నా సరే వాడిని చంపైనా సరే నిన్ను నేను తెచ్చుకుంటాను. మీరు వెళ్ళి మీ పెళ్ళాన్ని వెతుక్కోండి సార్. థ్యాంక్ యూ. వీడి సంగతి నేను చూసుకుంటాను. అమ్మయ్యా ఇంటికి పట్టిన సగసుని వదిలింది. బావా చేంజ్ ఉంచుకో బావా. రాత్రి మొత్తం ఆ మైకేల్ గడ్ గ్యాంగ్ గురించి తెలుసుకున్నాను. ఆడి తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కాదు, డూప్లికేట్ ఎదవలో. ఇంక అచ్చని నీదే. ఇదేంటి గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయాడు. బావా, ఆ మైకేల్ గడ్ ప్లాన్ చేసి అర్చన్ నన్ను అసహించుకునేలా చేశాడు. అవునా బావా? అలా చూడు. ఈడేంటి పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాడు? ఇప్పుడు ఏం చేద్దాం బావా? రే, ఇప్పటి వరకు నా మంచితనాన్ని చేతగానే తనం అనుకున్నాడు. ఇప్పుడు వాడి రూట్లోకి నేను వెళ్తే ఎలా ఉంటుందో వాడికి రుచి చూపిస్తాను. రా. ఆ మదన్ గారిని అర్చన మనసులోంచి శాశ్వతంగా దూరం చేసి ఆ గుడ్ న్యూస్ మీకు చెప్దామని వస్తే మీరు ఇంత బ్యాడ్ న్యూస్ చెప్తారా? వాళ్ళిద్దరు లేచిపోతుంటే మీరేం చేస్తున్నారయ్యా? వెతకడానికి ఎస్వీ రంగారావు వెళ్ళాడు. ఫోను నాది కాదు, నీది. హలో రవి. హలో అంకుల్. అర్చన నీతో పెళ్లికి ఓకే అందయ్యా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. ఒకసారి మీ పేరెంట్స్ని తీసుకుని మా ఇంటికి వచ్చావనుకో, అన్ని ఫార్మాలిటీస్ మాట్లాడుకోవచ్చు. అలాగే తాంబూలాలు కూడా మార్చుకోవచ్చు. అలాగే అంకుల్, తప్పకుండా వస్తాం. బాయ్ అంకుల్. చూసారా, అర్చన నాతో పెళ్లికి ఒప్పుకుంది. అయితే నా వాట నాకు ఇచ్చేస్తావుగా? యా షూర్. థాంక్స్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఎస్వి రంగారావు అనే వ్యక్తి తన పెళ్ళాం ఎవరితోనో లేచిపోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. ఎంక్వైరీ చేద్దామని వచ్చాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేటట్టే. ఏ వాడిని పట్టుకుంటారా? అలాగే సార్. వీడి ఫోటో ఎక్కడ ఉందేంటి? మా డ్రైవర్ సార్. వీ డ్రైవర్ అంటే వీడు పెద్ద స్మగ్లర్. మొత్తం తెలిసిపోయింది. వీడికి డ్రైవర్. అవునా? అవును. ఎందుకు నాకు చెప్పలేదు సార్? దీని గురించి నాకేం తెలియదు సార్. మేమందరం హైదరాబాద్ నుంచి గెస్ట్లుగా వచ్చాం. యూ షట్ అప్. ఏ మొత్తం అందరం అరెస్ట్ చేసి తీసుకురండి. ఆ కామరాజు గారిని నేను చంపేంత వరకు నా గ్యాంగ్ లో నువ్వు ఎవరిని అరెస్ట్ చేయలేవు. ఇంతకీ ఆ కామరాజు ఎవడో? సార్ వీడు దుబాయ్ డాన్ లో ఉన్నాడు. కామరాజ్ అంటే వీడికి ఆపోజిట్ డాన్ అయి ఉంటాడు. గన్ను కింద పడే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూయిరా. నేను కళ్ళు తెరవమని చెప్పేంత వరకు ఎవరైనా కళ్ళు తెరిచారో మీ ఎస్ఐని పిట్టని కాల్చినట్టు కాల్చి పడేస్తాను. ఓకే, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. బాస్ చూసారా, ఇల్లంతా పోలీసులు. ఈ అళగా జనని ఇంట్లో పెట్టుకోదంటే నా మాట విన్నారా? పట్టుకోండి. ఆ మళ్ళీ కాంతమణి ఎక్కడున్నారో కనిపెట్టండి. నేను వెళ్ళి ఆ మేజర్ మేనేజ్ చేస్తాను. ఎక్కండి. కన్ను మాత్రం పడుతుంది. చెప్పా. అలాగే చెప్పాలా? ఈ గొడవ సర్దుమనేదాకా నేను దుబాయ్ వెళ్ళిపోతాను, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో. మరి నా చోటా సీను ఆడు పోలీసులు నాలుగు కుమ్మించుకొని ఆడే వస్తాడు. ఈ రోజు మా అమ్మాయిని చూసుకోవడానికి పిల్లలు వస్తున్నారు. తాంబూలాలు కూడా మార్చుకోవాలనుకుంటున్నాం. అయినా ఈ నాటకాల గురించి నాకు తెలియదయ్యా, నన్ను వదిలేయ్. కరెక్ట్. మాకు కూడా మీలాంటి జడ్జీలే కావాలి. ఎందుకంటే మా దగ్గర నాటకాలు ఆడడానికి వచ్చిన వాళ్ళకి కూడా నాటకాలు అంటే తెలియదు. నా వల్ల కాదయ్యా, నేను రాలేను. ఇతనెవరు? పోలీసులు తరువుకు వచ్చినట్టు వస్తున్నాడు. ఊరుకోవాయి బాబు, అతను మా కాబోయే అల్లుడు. నీ వాళ్ళకం చూస్తుంటే ఉన్న సంబంధం చెడగొట్టేలా ఉన్నావు.
రా రవి. దట్స్ ఓకే రండి బాబు. కూర్చోండి కూర్చోండి. మీ అమ్మగారు నాన్నగారు రాలేదా? అర్జెంట్ గా ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళారు. అది పర్సనల్ గా చెప్పి అలాగే అచ్చని కూడా చూసి వెళ్దామని. వెరీ గుడ్. వాళ్ళు ఇంకా రారు, మీరు వస్తున్నారు. ఏమండి, మనం ఆ నాటక పోటీలకు వెళదామండి. అమ్మాయికి కూడా కాస్త రిలీఫ్ గా ఉంటుంది. నాటక పోటీలా? యు మీన్ డ్రామా కాంపిటీషన్స్? ఐ లవ్ డ్రామాస్. ఓహో, మీ డాడీలా నువ్వు కూడా నాటకాలు రాయడువా? బంటి, ఏంట్రా మాటలు? బావగారితో అలాగనే మాట్లాడేది? బావా, అది పెళ్ళి అయ్యాక. రవి, నువ్వు కూడా మాతో వస్తున్నావు. ఇవాళ మనందరం డ్రామా కాంపిటీషన్ కి వెళ్తాం. ఓకే. ఒరే మైకల్, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నీకు మంచి అవకాశం దొరికింది. అలా హలో కంట్రోల్ రూమ్ ఓవర్. ఓవర్ ఓవర్ ఓవర్. ప్లూటోనా శేఖర్ జీవనగర్ ఎత్తుకెళ్లారు ఓవర్. ఎత్తుకెళ్ళింది ఎవరో కాదు, మేమే. ఇది ఇంకా ఓవర్. మర్యాదగా లొంగిపోండి ఓవర్. హలో, నువ్వు ఇప్పటికే చాలా ఓవర్ గా మాట్లాడావు. మేడ్ ఇన్ ఓవర్ పెట్టే. ఎలా ఇచ్చారండి? సూపర్. తొందరగా పోనీ, పోలీసులు. రసజ్ఞులైన ప్రేక్షకులకి, వేంచేసిన కళాకారులకి హృదయపూర్వక స్వాగత సుమాంజలులు. కొంచెం అర్థమయ్యేలా తెలుగులో చెప్పా. ఇది తెలుగే. నువ్వు కొంచెం టీవీ ఛానల్ చూడడం తగ్గించు, అర్థమవుతుంది. ఈనాటి నాటక పోటీల్లో ముందుగా ఒక వెరైటీ పౌరాణిక నాటకం, శివ పాండవ సంవాదం. తొందరగా పోనీ సీను. శివ కాసుకో! భీమసేన చాలించు నీ ప్రతాపం. తక్షణమే నిన్ను నా శూలంతో అంతమొందిస్తాను. కాసుకో! What happened? పడిపోయింది. ఈ ధనుస్తో నీ అంతు చూస్తాను. This is too much. Please stop it. తొందరగా పోనీ రా శ్రీను, వచ్చేస్తున్నారు వెనకాల పోలీసులు. పని నువ్వు మాట్లాడక టెన్షన్తో చచ్చిపోతున్నా. తొందరగా పోనీ సీను. పోనీరా బాబు. ఇప్పుడు ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి. నువ్వు గాబరపడిపోయాడు. ఇక్కడ నాటక పోటీలు జరుగుతున్నాయి. మా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వెళ్తే మనకు సపోర్ట్ గా ఉంటారు. వెంటనే జంప్ అవుతాం. దిగు దిగు. ఓకే ఓకే ఓకే, కమ్ ఆన్. అరే శ్రీను, బండి ఆపు. ఇక్కడ ఎందుకు ఆపమన్నావు? లోపలికి వెళ్తే ఏం చేయాలో చెప్తాను, పదరా. పదండి పదండి, లోపలికి వెళ్ళిపోతున్నారా? తొందరగా తొందరగా రండి. గడ్డం కిరీటం అన్ని పెట్టేసుకున్నావు, ఎప్పుడు నుండి పోతలేడు. పారిపో. మమ్మల్ని వెనకయ్యొద్దురా. వచ్చింది మీకోసం కాదు, వెనకాల పోలీసులు తరుగుతున్నారు. ఈనాటి ఈ నాటక పోటీల్లో చివరిగా ప్రత్యేక ప్రదర్శన. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి, స్వాతంత్ర సమర యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా ఒక ప్రఖ్యాత నటుడు ఏకపాత్రాభినయం చేయబోతున్నాడు. చూసి ఆనందించండి. స్టేజ్ మీద అల్లూరి గెటప్లో జీవించేస్తున్నాడు. నా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడా? అవును, ఎలాగైనా వాడిని స్టేజ్ నుంచి దింపాలి. లేకపోతే ఆ మేజర్ చేతిలో మనం అంతా అయిపోతాం. ఏదో ఒకటి చేసి వాడిని ఎలాగైనా దించి వాడి స్టేజ్ నుంచి కింద దింపాలంతే కదా. సార్ మన జీప్ దొరికేసింది సార్. దొరకాల్సిన జీప్ కాదురా, దీన్ని ఎత్తుకొచ్చిన బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టేంత వరకు బంధుత్వాలకి బంధాలకి నేను దూరంగా ఉన్నట్టే. వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం. వెళ్తాం పద. ఎలా రమ్మంటావు సీత? ఎలా రమ్మంటావు? ఎండకు ఎండి
వానకు తడిచి అరపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. వారిని విడిచిపెట్టి ఎలా రమ్మంటావు? రాలేను సీత, రాలేను. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం. ఈడే జూలీ మొగుడు మైకేల్ గడికి బాగా రూదర్ఫోర్డ్, నన్ను నా అనుచరుల్ని చంపాలని చూస్తున్నావా? అసంభవం. నేను రామోయ్, ఇండియా వచ్చి ఎండలో తిరిగి నల్ల తొండలా మారిపోయినంత మాత్రాన గుర్తుపట్టలేననుకున్నావా? నల్ల కుక్క. రూదర్ఫోర్డ్, ఒక్క అల్లూరి సీతారామరాజు చచ్చిపోతే లక్షల మంది అల్లూరి సీతారామరాజు ఉద్భవిస్తారు. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి. ప్రజలు నా డార్లింగ్ నేను లేపుకొస్తావురా? దొర్లుకుంటూ పోతారు. ఇప్పుడు నిన్ను లేపేస్తాను రా. సంగ్రామ తేరి స్వతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. పోలీస్ ఆఫీసర్ కి గన్ను పెట్టి మా జీపే తీసుకొస్తారా మీరు? రే రూదర్ఫోర్డ్, నన్ను చంపడం కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చావా? చెప్పాను కదరా, ఈ సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి, స్వాతంత్ర సమరం. వీళ్ళందరూ ఎందుకురా? నీకు దమ్ముంటే నన్ను కాల్చరా, కాల్చరా, కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ అల్లూరి సీతారామరాజు నాటకంతో ఈ నాటక పోటీలు ముగిసాయి. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మేజర్ రాజశేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ నాటక పోటీల్ని స్పాన్సర్ చేసిన మదన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈయన సహకారంతో ఈ కార్యక్రమాలు ఎంత దిగ్విజయం అయ్యాయి కాబట్టి గట్టిగా అందరూ కరతాళ ధ్వనులు చేయవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ మదన్ గారు. సభకు నమస్కారం. ఎన్నాళ్ళు నేను ఎన్నో వేషాలు వేశాను, కానీ ఏనాడు ఎద వేషాలు వేయలేదు. ఇప్పటి వరకు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నాను అనుకున్నానే కానీ ఒక ఆడపిల్ల తండ్రికి అన్యాయం చేస్తున్నానన్న సంగతి ఈ మదన్ చెప్పిన తర్వాతే తెలిసింది. అయ్యా మేజర్ గారు, నేను కోటీశ్వరుని కాదు, నాది అమెరికాను కాదు, ఓ ఫోటో స్టూడియో ఓనర్.